ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగమైన గుజరాత్లో ఉండే సోమనాథ్ ఆలయంకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. నిజంగా ప్రధాని మోదీ గారు ఒక వ్యాసం కూడా రాశారు సోమనాథ్ ఆలయం సంబంధించి. రీసెంట్గా ఒక మిత్రుడు కూడా దాన్ని దర్శించుకొచ్చారు. నిజంగా అద్భుతంగా తయారు చేశారంట సోమనాథ్ దేవాలయాన్ని. లైక్ కాశీలాగే ఎలాగంటే మోడిఫికేషన్స్ చేశారు. సోమనాథ్ దేవాలయం గురించి మాట్లాడితే ఏదైతే దుర్మార్గుడు గజని ఆడు 17 సార్లు దండయాత్ర చేశాడు, గొప్పోడు, పోటుగాడు, తర్వాత ఘోరి ఒకడు, వీళ్ళందరూ పెద్ద కథలు అంటే ఈ వెధవలను కూడా పాజిటివ్గా చెప్పి చూపించి పాఠ్య పుస్తకాలు మనకి ఇచ్చేసారులేండి, అది వేరే విషయం. అసలు 17 సార్లు క్షమించడం ఏంటి? ఎంత గొప్ప మనసు ఉండాలి. ఒక చక్రవర్తిగా ఉండి, అరే ఒక చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ₹1,00,000 సంపాదించిన ఇంట్లో పని మనిషి సరిగా పని చేయకపోతే సీరియస్ అయిపోతాడు, అటాక్ చేస్తాడు. అంత చక్రవర్తి అయ్యుండి పృథ్వీరాజులు, రాజవంశం రాజులు వాళ్ళు అరే చేస్తే పోరా నువ్వు క్షమించడం ఏంటి? అది ఎక్కడ రాయరే. 17 సార్లు క్షమించడం ఏంటండి? సో అట్లాగా క్షమాపణకు గురైన మళ్ళీ వచ్చి చిత్తకార్చిన కుక్కలు అనమాట ఇవి. మళ్ళీ వచ్చి అటాక్స్ చేయడం, వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడ ఎంత ఇది ఉందని చెప్పి దేవాలయాలు ధ్వంసం చేయడం. సోమనాథ దేవాలయం అప్పట్లో ఒక చరిత్ర ఉంది. దాని లింగం గాల్లో తేలుతూ ఉండేదంట ఎప్పుడు. అరే మొత్తం గుడి ఉంటుంది, లోపల గాలిలో తేలడం ఏంటి అని చెప్పి గుడిని ఒకవైపు గోడ పగలగొట్టారు. అయినా అట్లాగే ఉందంట. దాన్ని బలవంతంగా తీసుకొచ్చి బయట పెట్టారు. మళ్ళీ వెళ్ళి అక్కడే అది దాన్ని ఏమంటారు గాల్లో తేలుతుందంట. వన్ ఫైన్ డే అది దక్షిణ గోడ ఏదో ఉత్తరం గోడ సంథింగ్ కూలగొడితే అప్పుడు అంటే ఎంత మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో లింగాన్ని గాల్లో పెట్టారో చూడండి. అలా ఉండేదంట, చరిత్రలో ఉంది అది. బట్ తర్వాత దరిద్రులు చూసి వారవలేక ఏదైతే దాన్ని మట్టుగలిపారని చేశారు. దాని చుట్టూ కూడా అప్పట్లో నవగ్రహాలు 9 గ్రహాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ఉండేవట. ఆ దేవాలయాల్లో అతి పవర్ఫుల్ చంద్రుడు గ్రహం యొక్క దేవాలయం. చంద్రుడిని సోముడు అదే సోమాయ అంటాం కాబట్టి అందుకు సోమనాథుడు. ఆ చంద్రుడు గ్రహం మీద దీని మీద ఒక చంద్రకాంత ఉండేదట. చాలా చాలా పవిత్రంగా ఉండేది. దాన్ని కూడా ఈ వెధవులు దోచుకొలిపోవడం అన్నీ జరిగాయి అనుకోండి, వేరే విషయం. సో దాన్ని మరలా పూర్వ వైభవం తీసుకురావడానికి ఎన్నో వేళ్ల చరిత్ర ఉన్న దీని మీద మాట్లాడుతుంటే దానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇండియా కూటమి వాళ్ళు, ఎస్పెషల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక రగడ. ఆయన సోమనాథ్ దేవాలయం నుంచి గొప్పగా వ్యాసం రాస్తే తప్పేంటి? మీకేంటి నొప్పి? మీకేంటి ఇబ్బంది? సరే దాన్ని రగడ ఇంక వెంటనే అధికార పక్షం వాళ్ళ నుంచి ఒక ఎంపీ మీ ప్రభుత్వ హయాంలో మరలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతే నెహ్రూ గారి ప్రభుత్వంలో అలా చేశారు ఇలా చేశారని వీళ్ళండం, మళ్ళీ మాట్లాడితే అలా మాట్లాడతారండి వీళ్ళండం. అంటే ఒక దేవుడికి దేవాలయానికి సంబంధించిన కూడా రాజకీయ రగడ ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడ కూటమి ప్రభుత్వానికి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్కి ఫేవర్ పెరిగిపోతుందో, ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మెల్లమెల్లగా పావులు కదుపుతున్న బీజేపీ ఎక్కడ వాళ్ళ చెప్పు చేతులకు వెళ్ళిపోతుందో అని ఒక భయాందోళనతో ఈ విధమైన ప్రతీది కూడా రగడ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో అదే విషయం ఇక్కడ మనం చూడొచ్చు. 1950 భాజపా కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. అల్లావుద్దీన్ ఖిల్జీలు, మహమ్మద్ గజని, ఇందాక చెప్పుకున్నాం కదా, మహమ్మద్ గజని, అల్లావుద్దీన్ ఖిల్జీలు సోమనాథ్ ఆలయాన్ని కూలగొట్టి అందులోని సంపదను దోచుకోగా చూసారా వాళ్ళు చేసింది. పోని దాన్ని కాపాడు లేదా సేమ్ ఇంకోటి టెక్నాలజీ చెయ్యి, చేత కాదు, మూర్ఖత్వం, బుర్రతక్కువ వేదవులు ఏం చేస్తాం. అందులోని సంపదను దోచుకోగా స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని నెహ్రూ సోమనాథుని అమితంగా ద్వేషించారని భాజపా జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది బుధవారం ఎక్స్లో ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. 1951లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్కు రాసిన లేఖలో సోమనాథ్ ఆలయ విధ్వంసం జరిగిందనడం ఒట్టి బూటకమని నెహ్రూ వర్ణించారని త్రివేది ఆరోపించారు. సో అంటే ఏం జరగలేదు, ఏం కొల్లగొట్టలేదు. ఎందుకంటే నిన్న కూడా ఒక పెద్ద ఆయన ఒక స్పీచ్లో అదే చెప్తున్నారు. ఏ ధర్మం అయితే, ఏ సనాతన ధర్మం కట్టుబాట్లతో అయితే, ఏ ధర్మం మీద అయితే భారత ప్రభుత్వం అఖండ భారతావని నిలబడి నడుస్తోందో దాని గురించి ప్రస్తావనే లేదే రాజ్యాంగంలో అని ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. కరెక్టే కదా. ప్రతి ఒక్కడు వాడి దేశానికి వాడి దేశ జాతీయ జెండా మీద వాడు మతం గుర్తు, మతం రంగు అన్నీ పులుముకొని క్లియర్గా ఉంటే ఇక్కడ మొదటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి దారుణాలు జరుగుతున్నా అది ప్రస్తావన లేకపోవడం ఏంటి? దాన్ని గొప్పగా చెప్పడం ఏంటి? ఇంత రోజులు పైగా అన్ని అతుకుల బొంతన అందరికీ తెలుసు. ఇప్పటికీ చదివి చెప్తారు. మంచివి రాబోయే కొన్ని తరాల వరకు ఉపయోగించి చేశారు, బాగానే ఉంది. అసలైంది ఏది? ధర్మం గురించి ప్రస్తావన ఏది?
లేదు. పైగా మైనార్టీలకి ఉండే హక్కులు వీళ్ళకి లేవంట. ఇది ఎక్కడ లెక్క? వాడంట 3 సార్లు ఏదైనా చెప్తే వదిలించుకోవచ్చట, వీడికి మాత్రం చట్టాలు కేసులు అంట. వాడట 5గురు వరకు వెళ్ళిపోవచ్చట, వీళ్ళకి మాత్రం ఒకరి భార్య ఇదంట. ఇదేంటి, ఎక్కడ లెక్క ఇది? ఖండ భారతావని అంతా ఒకటే, భారతీయులందరూ సమానమే, భారతీయులందరికీ ఒకేలాంటి హక్కులే అన్నప్పుడు రకరకాల ఈ హక్కులేంటి? దీనికి మరి రాజ్యాంగం పొందుపరిచిందని చెప్పడం ఏంటి అని ఆ పెద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఓహో ఇట్లా ఇవన్నీ తెలియకుండా ఇలాంటి చదువులు మనం చదువుకున్నామా? ఈ ప్రస్తావన ఎక్కడ లేదే, ఉండదు. గొప్పగా మా కుటుంబం మా కుటుంబం మా కుటుంబం తోపు తురుము అని చెప్పి ఎక్కడికక్కడ ప్రొజెక్ట్ చేసుకొని విగ్రహాలు పెట్టేసుకొని, ఓ అవునా సూపర్, బా గ్రేట్ ఫ్యామిలీ. నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత బూటకమైతే అవ్వచ్చు, కానీ 70% వాస్తవాలే. 30% కొంత కల్పితాలు ఉంటే ఉండొచ్చు, బట్ 70% వాస్తవాలు అయితే ఉన్నాయి. ఆ వాటి గురించి అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారంటే, జవాబు లేని లాజిక్ క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా అది యాక్సెప్టెన్స్ జరిగి తీరాలి. అవే జరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చూద్దాం. అయితే ఇది మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠని విమర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం విదేశాల్లో భారత ప్రతిష్టను మంట కలిపిందంటూ నెహ్రూ ముఖ్యమంత్రులందరికీ 2 సార్లు లేఖలు రాశారని ఆరోపించారు. తర్వాత అయోధ్యకు వీళ్ళు దాన్ని మీరు ఏమండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పత్రిక పర్టికులర్గా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పత్రిక మీద ఆ అవతల పార్టీ అరే ఇదేంటి వీడు వాడికి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అవతల వ్యక్తి మీద బురద జల్లకుండా పత్రిక నడుపుతున్న వాడి మీద విషం కక్కి రకరకాలుగా అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అంటే చూడండి, ఏదో ఒక రకమైన అలాగా అడుగుతున్నది ఒకటంటే అది వదిలేసి పక్కతో పట్టడం అంటారు చూసారా, అట్లాంటి ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. నెహ్రూ మీద భాజపా అసత్యాలు అర్ధసత్యాలతో దుష్ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ నాయకుడు పీయూష్ బాబేలే సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ను నెహ్రూ వెళ్ళనివ్వలేదని ఆరోపించిన భాజపా మరి అయోధ్యలో రామాలయ శంకుస్థాపన నాటి దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రస్తుత ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు పిలవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అక్కడికే ప్రధాని, చాలామంది ప్రముఖులు, భద్రత, తప్పగా కొన్ని వందల మందిలో యోగులు, సన్యాసులు వీళ్ళందరూ వచ్చారు, పీఠాధిపతులు. ఎవరిని ఎప్పుడు ఎలా చేయాలని చెప్పారు, దానికి ఒక లెక్క ఉంది. దాని ముందు నుంచే ఆలయ శంకుస్థాపన కానీ దాని ప్రతిదీ కూడా రాజకీయమే. అరే ఆఖరికి ఆ అయోధ్య రామ మందిరం యొక్క ముహూర్తాన్ని కూడా ఇది మంచి ముహూర్తం కాదు, దీన్ని ఇట్లా అన్ని పీఠాలు ఖండిస్తున్నాయని చెప్పి ఒక బ్యాడ్ ప్రోపగాండా. వెంటనే శారదాపీఠం వాళ్ళు స్పందించారు, మేమైతే ఎక్కడా అది అసత్య ప్రచారం చేయలేదు. శృంగేరి శారదాపీఠం వాళ్ళు స్పందించారు. వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా ఒక సోషల్ మీడియా వైరల్ అయింది. వెంటనే పీఠాధిపతితో సహా అందరూ విధిశేఖర భారతి స్వామివారు అనుకుంటా చక్కగా మేము అదేం చెప్పలేదు, నిజంగా అది అద్భుతమైన ముహూర్తమే, మాకు వెళ్ళడానికి అవకాశం లేకపోయింది అని కూడా ఇచ్చారు వాళ్ళ తర్వాత. అంటే ఇలాంటివి ఎన్నో ఎందుకు పిలవలేదు అంటే దానికి ఒక లెక్క ఉంటుందండి. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి అంటే మీరు అక్కడ ఒప్పుకున్నట్టేనా? ఏదైతే ముఖ్యమంత్రులకు 2 సార్లు నెహ్రూ గారు లేఖ రాసినట్టుగా కానీ, లేదంటే ఆలయ ప్రతిష్ట కోసం చెప్పి భారతదేశాన్ని మంట కలిపారని చెప్పి ఇవన్నీ నిజమేనా? అయితే ఇవి క్వశ్చన్ చేస్తున్నారంటే ఒప్పుకున్నట్టే కదా మరి. సో ఇట్లాంటి రభసలు చాలా జరుగుతున్నాయి. మొత్తం మీద సోమనాథ ఆలయం యొక్క విశిష్టత కోసం దాని ప్రాముఖ్యత గురించి వ్యాసం రాస్తే దీన్ని కూడా రాజకీయం చేసేలాగా జరుగుతుంది. బాగున్నాయి, చాలా గమ్మత్తుగా ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే ఎవరు కూడా వ్యక్తిగత విషయాలకు వెళ్ళట్లేదు. ఏదో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినట్టుగా వ్యక్తిగత విషయం అంటే మాట్లాడడానికి, ఆర్గ్యూ చేయడానికి వర్డ్స్ కానీ మాటలు కానీ లేని సందర్భంలో పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోతాడు. పిల్లల మీదకి, పిల్లల మీదకి, తల్లి మీదకి, భార్య మీదకి. అట్లాంటి రాజకీయం మనం చూసాంగా గత 5 ఏళ్ళలో 19 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో. చేతకాని రాజకీయాలు అవన్నీ కూడా.